ఒకసారి చెప్పండి, హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ దేశ ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి దేశానికి ముఖ్యమైన అవసరం ఏంటంటే దేశ సమగ్రత, దేశ సంరక్షణ. దానికి మనలో అవగాహన, ఐకమత్యం చాలా అవసరం. ఈ మువ్వన్నెల జెండా మన దేశ ఐక్యతకు ప్రతీక. అలాంటి జెండాను ప్రతి ఇంటి మీద ఈ 15 ఆగస్టు సందర్భంగా ఎగురవేయాలని నరేంద్ర మోదీ గారు పిలిపించారు. భావి తరాలకు కూడా ఈ అనుభూతి, ఈ స్పృహ ఉండాలని చెప్పి ఈసారి చిన్న పిల్లల చేత, అంటే స్కూల్ పిల్లల చేత ఎగిరించాలని చెప్పారు. ఎందుకంటే వాళ్లకు స్వాతంత్రం అంటే ఏమిటి, ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, జెండా మనం ఎందుకు ఎగురవేయాలి, ఎందుకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అనే విషయం వాళ్ళందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు హర్ ఘర్ తిరంగా ఒక ప్రోగ్రామ్ పిలిపించారు. ఇది గత చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం స్కూల్కి వెళ్ళే పిల్లలతో జెండా ఎగిరేయించమన్న ప్రతి వాళ్ళ ఇంటి మీద అది ఈసారి మేము చేసాం. దానివల్ల భావి తరాలకు దీని యొక్క స్ఫూర్తి కలుగుతుందనే ఉద్దేశంతో ఇది ఇచ్చాం. భారత ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు అనగా 14th రోజు మేము ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున అందరి పిల్లలకి అవగాహన కలగాలని స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ఇందులో పాల్గొనేటట్టు చేస్తున్నాం. ఇక్కడ సార్ దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు చాలా మంది కూడా కనీసం జెండా దానికి సంబంధించి జనగణమన పాడకుండా, వందే మాతరం పాడకుండా చాలా మంది ఉన్నారు. కనీసం జెండా కూడా సెల్యూట్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఎస్, ముఖ్యంగా వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్వాతంత్రం అనేది మనకు చాలా చాలా సంబంధించిన విషయం. స్వాతంత్రం లేకపోతే ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం లేకపోతే మనకు అసలు స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ లేకపోతే మన అభివృద్ధి లేదు. కాబట్టి మన అభివృద్ధికి, స్వాతంత్రానికి, ప్రజాస్వామ్యానికి ముడిపడి ఉంది. ఈ విషయం తెలుసుకోవాలంటే మన 15th ఆగస్ట్ అనే పండుగ ఎందుకు, 26 జనవరి అనే పండుగ ఎందుకు అనే విషయం ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలి. కాబట్టి ఎలాగో నిరక్షరాస్యులకు కష్టం ఇప్పుడు తెలుసుకోవడం, కానీ భావితరాలకైతే తప్పకుండా తెలియాలనే ఉద్దేశం చేత ఈసారి ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్కరి ఇంటి మీద జెండా ఎగురవేయాలని పిలిపించారు. అది సఫలీకృతంగా జరుగుతుంది. తప్పకుండా ఈ లక్ష్యాన్ని మేము నెరవేర్చుకుంటామనే విశ్వాసంతో ఉన్నాం. ఎప్పుడు ఇంతవరకు ఈ 70 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు హిందువులు కానీ భారతీయులు కానీ ఏకత్వానికి వాళ్ళు ఎప్పుడు ఒక్క కృషి చేసింది లేదు, వాళ్ళు చెయ్యరు కూడా. ఎందుకంటే భారతదేశాన్ని ఏ విధంగా ముందుకెళ్లకుండా ఆపాలనే ఒక ఎజెండాతో ముందుకెళ్తుంది కాంగ్రెస్. కానీ అభివృద్ధి వైపు కానీ, ఐకమత్య వైపు కానీ, సంక్షేమం వైపు కానీ ఎప్పుడు ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉండాలి, అధికారంలో ఉండి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి తప్ప దేశ ప్రయోజనాలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పనిచేయలేదు. మీరేమో కాంగ్రెస్ దేశ ప్రయోజనాలకు పనిచేయలేదు, విచ్ఛిన్నం కోసమే కోరుకుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ ఏం చెప్తానంటే బీజేపీ మత రాజకీయాలు మాత్రమే చేస్తుంది, ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది ప్రతిసారి. మీరేం చెప్తున్నారు? ప్రతి వేదిక మీద, ప్రతి అవకాశంలో ఆర్ఎస్ఎస్ కానీ, భాజపా కానీ ఒకటే చెప్తుంది, హిందూయిజం మతం కాదు, హిందూయిజం అనేది ఒక జీవిత విధానం, హిందుత్వం అనేది జీవిత విధానం. భారతీయులు నివసించే వాళ్ళందరూ కూడా ఈ విధాన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళందరూ హిందువులే, కాకపోతే మతం వేరు, హిందుత్వం వేరు అనే విషయాన్ని మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. చాలామంది ముస్లింలు, క్రిస్టియన్లు కూడా ఎన్నో పెళ్లిళ్ళు, ఎన్నో పండుగలు వాళ్ళు హిందూ విధానంలోనే చేసుకుంటారు. హిందూ మతం కాదు, ఇది ఒక జీవిత విధానం, ఇది ఐకమత్యం కొరకు పాటుపడే విధానం. కాబట్టి శాంతి, సామరస్యత హిందుత్వంలోనే ఉంది, మిగతా మతాల్లో లేదు. కాబట్టి మేము మతాలు విడనాడాము. మేము హిందుత్వం అంటే జీవిత విధానంలోనే నడుపుతున్నాం ముందుకు.